గేట్ 2025కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లో చాలామంది స్టూడెంట్స్కి అయితే ఒక డౌట్ ఉంది. అదేంటంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏమో సర్నేమ్ అనేది ముందు వచ్చింది, మన నేమ్ అనేది తర్వాత వచ్చింది. బట్ గేట్ అప్లికేషన్ ఫామ్లో మాత్రం మన నేమ్ అనేది ఫస్ట్ వస్తుంది, సర్నేమ్ అనేది లాస్ట్ వస్తుంది. సో చాలామంది చెప్తుంది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగానే మన నేమ్ అనేది ఎంటర్ చేయాలి అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో మీరు లైక్ వాళ్ళ యొక్క బ్రౌచర్ చూసినా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ చూసినా కూడా ఆ విధంగా అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మన సౌత్ ఇండియన్స్కి అందరికి కూడా ఒకటే డౌట్ ఏంటంటే, ఇలా మాకు డిఫరెంట్గా ఇచ్చారు కదా, ఎలా ఇది పాసిబుల్ అవుతుంది అనేసి అందరూ కూడా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఈ ఇష్యూ అయితే ఫేస్ అయితే చేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ క్లారిటీ కోసమే ఈ వీడియో అయితే చేశాను. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సర్నేమ్ అని వాళ్ళు ఇచ్చిన దగ్గరనే మీ సర్నేమ్ అనేది ఇవ్వండి. ఫస్ట్ నేమ్ మీది ఏదైతే ఉందో ఆ ఫస్ట్ నేమ్లో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేయండి. ఇక్కడ ప్రాబ్లం ఏం రాదు. ఎందుకంటే మనమంతటా మనము ఏమి ఇక్కడ మనం చేంజెస్ అనేది చేయట్లేదు. యాజ్ ఇట్ ఈస్గా గేట్ 2025 ఐఐటి రూర్కి ఏదైతే ప్రొవైడ్ చేసిందో యాజ్ ఇట్ ఈస్గా అదే మనమైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఓవరాల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్గా మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్టుగానే ఉండాలి. అంటే నేమ్ అనేది ఎలా అయితే ఉందో 10th క్లాస్లో అదే విధంగా ఉండాలి. ఏది వెనక ముందు ఉంటే ప్రాబ్లం అయితే లేదు. సో వాళ్ళు వచ్చేసరికి నార్త్ ఇండియన్స్ని దృష్టిలో పెట్టుకొని సో ఆ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో నార్త్ ఇండియన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్ అనేది ఉంటుంది, దాని తర్వాత సర్నేమ్ అనేది ఉంటుంది. బట్ మన వరకు వచ్చేసరికి ఫస్ట్ సర్నేమ్ వచ్చి దాని తర్వాత నేమ్ అనేది రావడం జరిగింది. సో దీంతో మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. స్పెల్లింగ్ మిస్టేక్స్ అదేవిధంగా డిఫరెంట్ నేమ్స్ అనేటివి లేకుండా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. యాజ్ ఇట్ ఈస్గా మీరైతే సర్నేమ్ అనేది లాస్ట్లో ఇచ్చేదానికి సో అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో ఇది డైరెక్ట్గా ఐఐటి రూర్కి వాళ్ళే చెప్పారు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ అయితే చేయొచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో ఎలా కాల్ చేయాలి ఏంటనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను, కాంటాక్ట్ మీ అని. సో దాని ద్వారా మీరు నాకు కాంటాక్ట్ అయ్యారంటే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో మీకు ఇంకా ఇంకొక క్లారిటీ ఏంటంటే, సో ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు దానికైతే రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఆల్ ద బెస్ట్ టు ఆల్. అండ్ గ్రేట్గా మీరైతే అందరూ కూడా చదవడానికి అయితే స్టార్ట్ చేశారనేసి అనుకుంటున్నాను. సో ఇంకా ఇప్పటికి కూడా స్టార్ట్ చేయలేదు గేట్ ఎగ్జామ్ కంటే, సో ఎర్లీగా స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే గేట్ ఎగ్జామ్ అన్నిటితో పోలిస్తే చాలా టఫెస్ట్ ఎగ్జామ్. ఓకేనా? సో దానికి కావాల్సిన స్టడీ టైం టేబుల్ ఎలా ఉండాలి ఏంటి, అండ్ దాని రూట్ మ్యాప్ ఎలా ఉండాలి, సో ఇవన్నీ కూడా నేనైతే ఆల్రెడీ వీడియోస్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.